హాయ్. హాయ్. వాళ్ళకి నేను హాయ్ చెప్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఫైట్ ఆల్రెడీ మొదలైంది. హలో. హలో. మీరు కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. అరే ఏంటిది, మీరిద్దరూ కూర్చోండి. పింగ్, నీ ఐడియా అదిరిపోయింది కదా. ఇతని పేరు పెంగ్బో, సిటీ హాస్పిటల్లో డాక్టర్. ఇతను షెంజువో, వీళ్ళ ఫ్యామిలీ సోయా సాస్ అమ్ముతారు. ఇప్పుడు ఇతను ఫర్నిచర్ డిజైనర్. హలో అండి. హలో, మీరు డాక్టర్ పెంగ్ కదా? ఏ డిపార్ట్మెంట్? సర్జరీ డిపార్ట్మెంట్. రాగానే క్వశ్చన్లు అడుగుతున్నాడు, మనం కూడా అడుగుదాం. మిస్టర్ షెన్, మీకు మిస్ పింగ్ పింగ్కి ఎలా పరిచయం అయింది? నేను లూ ఫ్యాంగ్నింగ్ క్లాస్మేట్స్. అలాగే ట్యాంక్ పింగ్, లూ ఫ్యాంగ్నింగ్. నైస్ ట్రై. నాకు ట్యాంక్ పింగ్కి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు. నాకు లూ ఫ్యాంగ్నింగ్కి ఉన్న రిలేషన్ ఏంటో మీకు తెలీదు. అలాగే ట్యాంక్ పింగ్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. తన గురించి అంతా తెలుసు, మేము చాలా క్లోజ్. అయితే ఇతనికి వదిన సపోర్ట్ చేస్తుంది, మనం ఏదైనా చేసి తీరాలి. మిస్టర్ షెన్, మీకు లూ ఫ్యాంగ్నింగ్ తెలుసు, అయితే మీకు లింగురుయ్ తెలుసా? హో, డాక్టర్ లింక్ కదా? లూ ఫ్యాంగ్నింగ్ ఎక్స్. ఎక్సలెంట్, ఒక గొప్ప భర్త. అవునవును. ఆయన ఒక డాక్టర్, మీరు ఒక డాక్టర్. అయితే మీరిద్దరూ? మేమిద్దరం కోలీగ్స్, ఒకటే హాస్పిటల్లో వర్క్ చేస్తాం. అంతేకాదు మేము చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ కూడా. ఓ, అయితే ఇతనికి లింగురు సపోర్ట్ చేస్తాడు. మనం ఏదైనా చేసి తీరాలి. ఓపెనింగ్ సీన్ అదిరిపోయింది. అర్థమైంది, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్. తెలుసా, మిస్ పింగ్ ఒక పబ్లిక్ ఫిగర్. కొన్నిసార్లు అది ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మిస్టర్ షెన్ తనని అర్థం చేసుకోండి. తప్పకుండా తప్పకుండా. మీరు నన్ను షెంజువో అని పిలవచ్చు. నా గురించి మీకు ఇంట్రో ఇస్తాను. నేను పింగ్ పింగ్ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ని. హో, మీరు తన ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంటా? అవునవును. అయితే మీరు ఆమెను బాగా అర్థం చేసుకుంటారు. అంటే నేను అనేది ఆమె కొద్దిగా సరే వదిలేయండి. తను చాలా మంచి వ్యక్తి. అవును, అది అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. అంతేకాకుండా మీరు ఆమెను భరించాలి. వీళ్ళు నన్ను పొగుడుతున్నారు, చాలా మంచోళ్ళు. ఇక ఆమె రిలేషన్షిప్ విషయానికి వస్తే, ఫ్యాన్స్గా మేము తనకు అడ్డు రాలేం. ఆమెకి ఇష్టం ఉన్నంత కాలం. అవును, నా సలహా ఎందుకు అడిగిందా అని ఆశ్చర్యపోతున్నాను. ఒకవేళ నాకు వేరే ఒపీనియన్ ఉన్నా అనవసరం కదా. మీరు నచ్చలేదు అని చెప్పడం లేదు, తప్పుగా అనుకోకండి. నా ఉద్దేశం, తనకు మీరంటే ఇష్టం, మీకు తనంటే ఇష్టం కదా. నీ ఉద్దేశం, నువ్వు ఇష్టపడుతున్నావా? అవును, మీరు ఇష్టపడుతున్నారు. నువ్వు ఇష్టపడుతున్నావా? అవును, మీరు ఇష్టపడుతున్నారు. మీరిద్దరూ నన్ను ప్రేమిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇద్దరమా? ప్రేమిస్తున్నామా? అయితే నువ్వు మమ్మల్ని పిలిచింది ఒకరికొకరిని పరిచయం చేయడానికి కాదు కదా? నో మిస్ పింగ్, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. త్వరగా నీ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. ఆమె నీ గర్ల్ ఫ్రెండ్ కదా. అతను నిన్ను ప్రేమించట్లేదా? అతను ప్రేమించట్లేదా? మీరిద్దరూ నన్ను ప్రేమించడం లేదా? ఇది మా ముగ్గురి మధ్య జరగబోయే యుద్ధం. నేను ఎవరి సైడ్ తీసుకోకూడదు. చాలా క్లిష్టతరమైన విషయం. నువ్వంటే ఇష్టమని నీకు నేనెప్పుడు చెప్పాను? నువ్వు లూ ఫ్యాంగ్నింగ్ ని పిచ్చిదే అన్నావు. నేను అందంగా ఉన్నాను, మంచిదాన్ని, దయగలదాన్ని అన్నావు. ఈ ప్రపంచంలో మీరిద్దరు మాత్రమే ఉన్నారా? అలా అయితే నేను జీవితాంతం ఒంటరిగానే ఓడిపోతాను. మరి నీ సంగతి ఏంటి? నన్ను ఇష్టపడుతున్నావా? నేను ఇష్టపడుతున్నాను. థ్యాంక్స్ దేవుడా. అయితే ఒక్క మన నిమిషం ఇద్దరం. మిస్ పింగ్, మీరంటే నాకు ఇష్టం ఉన్న మీ స్టేటస్కి నేను సరిపోను. నీ ఉద్దేశం ఏంటి? అతని ఉద్దేశం ఏంటి అంటే, ఫ్యాన్స్ తమ ఫేవరెట్ స్టార్స్ పై ఫీలింగ్స్ చూపిస్తారు కదా, అలాంటిదని. అబ్బాయి అమ్మాయిని ఇష్టపడినట్టుగా కాదు కదా? అవును. మీరిద్దరూ మేము హద్దు దాటారు. మీరు నాకు సరైన జోడి అనుకున్నాను, కానీ మీరిద్దరు చెత్త వెదవలు. ఇందులో మా తప్పేముంది చెప్పు. మిస్ పింగ్, మీరు కోపడకండి. కొద్ది రోజుల్లో మీకు షూటింగ్ ఉంది. దేవుడా, ఇలా ఉంటే షూటింగ్లో ఎలా యాక్ట్ చేస్తుందో ఏమిటో. డైరెక్టర్ ఆమెను తిడతాడేమో. ఐఎమ్ సారీ మిస్ లో, మన కాంట్రాక్ట్ జరగదని భయంగా ఉంది. ఏంటి సడన్ గా ఎందుకు ఇలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. నిజంగా నన్ను క్షమించండి. మిస్టర్ కావు, ముందు మనం కలిసి చేసిన ప్రాజెక్ట్ సాఫీగానే సాగింది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రోడక్ట్స్ని మనం డిస్ప్లే చేయబోతున్నాం. సడన్గా మీరు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారంటే నేను ఈజీగా యాక్సెప్ట్ చేయలేను. ఆ చోటుకి నేను ఈ మధ్యనే ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నాను. యాక్చువల్గా అది వేరే కంపెనీకి చెందింది.
మీ బ్రాండ్ని లోపలికి రానివ్వకూడదని ఆర్డర్ వేశారు. అంతేకాకుండా ఆ ఏరియా మొత్తం రెంట్ పెంచుతామంటున్నారు. మిస్లు, ఒకవేళ వాళ్ళు రెంట్ పెంచారంటే మిగతా వ్యాపారులకు వివరించడం మాకు చాలా కష్టం అవుతుంది. అలా ఏ కంపెనీ చేయమని చెప్పిందో నేను తెలుసుకోవచ్చా? మింజింగ్ డెవలప్మెంట్. సరే, నాకు అర్థమైంది. ఆమె నేను ప్రేమిస్తున్నాను అనుకుంది. లూ ఫ్యాంగ్నింగ్కి ఫ్రెండ్. ఏంటో లోపలికి వెళ్దావా? ఎంతలా భయపెట్టాలి? వార్నింగ్ ఇవ్వమని బాస్ ఆర్డర్ కదా, వాళ్ళు బిజినెస్ చేయకుండా ఆపాలి. హ్మ్. సారీ అండి, మా షాప్ ఇంకా ఓపెన్ చేయలేదు. మీకేం కావాలి సార్? ఏం లేదు, ఊరికే మీరేమమ్ముతారో చూద్దామని వచ్చాం. హే, వాటిని తనద్దు. అరే, మీరు ఇలా చేస్తే మేము స్టోర్ ఎలా ఓపెన్ చేస్తాం? బాగా గట్టిగానే ఉంది. ఏయ్, మేమిక్కడికి వచ్చింది మీ స్టోర్ తెరవకుండా చేయడానికి. మర్యాదగా చెప్తున్నా, మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడ స్టోర్ తెరవకూడదు. మీ సామాన్లు తీసుకుని వెళ్ళిపోండి. అయినా అసలు ఎవరు మీరు? ఇప్పుడు మీరు బయటకు వెళ్ళకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులా? హే, నువ్వేం చేస్తున్నావు? అలా చేయదు. ఆగ్రా. దాన్ని గీయద్దు. నువ్వేం చేస్తున్నావు? దానిపై గీయద్దు. అలా చేయకు. కదలకురా. దాన్ని ఏం చేయకు. దానిపై గీయద్దు. వదులు. నన్ను వదులు. పద పద. నీకేం కాలేదు కదా? ఏం జరిగింది ఇక్కడ? ఇదెవరు చేసుంటారు? ఆ వెధవలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. లైట్స్ పగలగొట్టారు. అదిగో ఆ టేబుల్ పై గీశారు. వాళ్ళని ఆపడానికి ప్రయత్నించాను. చూడు, చేతికి దెబ్బ తగిలింది. నీకేం కాలేదు కదా? లేచి నడవగలవా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నొప్పి తర్వాత తెలుస్తుందేమో, ఇప్పుడు పెద్దగా ఏం లేదు. అయ్యో, ఐఎమ్ సారీ. నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తా. ఇలా ఎవరు చేశారో తెలుసా? నాకెలా తెలుస్తుంది? వాళ్ళిద్దరూ చూడ్డానికి రౌడీలా ఉన్నారు. ఇంకెప్పుడు ఇక్కడ షాప్ ఓపెన్ చేయొద్దని చెప్పారు. ఉండు, పోలీసులు ఫోన్ చేస్తాను. షంజు, ఏమైంది? మిస్టర్ కావు మనతో కాంట్రాక్ట్ చేసుకోవడం కుదరదన్నాడు. క్యాన్సిల్ చేశారు. అసలేంటిదంతా? ఇది కావో చేయించలేదు కదా? నా బుర్ర పగిలిపోతుంది. అసలు ఎవరు ఎలా చేయించుంటారు? నీకు ఐడియా ఉందా? షంజు, నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్తాను. నేను మళ్ళీ వస్తాను. హే, నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళు. నిన్నే. మేడం ప్లీజ్ ఆగండి. మీరు లోపలికి వెళ్ళకూడదు. మేడం చెప్పేది వినండి. మిస్టర్ గావ్, పర్వాలేదు, నువ్వు వెళ్ళు. పర్మిషన్ లేకుండా జిఎం ఆఫీస్లోకి వచ్చావు. లూ ఫ్యాంగ్నింగ్, నువ్వు అలా చేసినట్లు నాకు అనిపించడం లేదు. మిస్టర్ గావు, నేను ఇక్కడికి రావడం మీకు సర్ప్రైజ్గా లేదు కదా? ఈ ఆఫీస్ బాగా చూడు. నువ్వు ఒకప్పుడు పనిచేసిన ఆఫీస్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడ్డానికి వచ్చావు. అది మామూలు విషయమే. ఒకప్పుడు నువ్వు నేను కలిసి పనిచేసేవాళ్ళం కాబట్టి నిన్ను డీర్ సింగ్ స్టాఫ్కి పరిచయం చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు కూడా ఇది ఎలా డెవలప్ అయిందో చూడొచ్చు. గావ్ ఇర్ఫాన్,
6 ఏళ్ల క్రితం నేను మా నాన్న నీకు కంపెనీని వదిలేసి వెళ్ళిపోయాం. అది నీకు భయపడి చేయలేదు, ఎందుకంటే నాకు బాగా తెలుసు నీతో ఫైట్ చేస్తే నిన్ను చంపకుండా వదిలిపెట్టనని. చివరికి మన వల్ల చాలా మంది ఎంప్లాయీస్ జీవితాలు నాశనం అవుతాయి. అందుకే నేను నీతో ఫైట్ చేయకూడదనుకున్నాను. జోక్ చాలా బాగుంది. మించెంగ్ డెవలప్మెంట్ చాలా ఏళ్లుగా డీసింగ్ పార్ట్నర్గా ఉంది. నువ్వు నాతో కాంట్రాక్ట్ చేసుకోవద్దని వాళ్ళపై ప్రెషర్ పెట్టావు. అంతేకాకుండా 2 రౌడీల్ని స్టోర్కి పంపించి గొడవ చేయించావు. నేను దూరంగా ఉన్నప్పుడు నువ్వు చాలా వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తున్నావు. నువ్వు ఇలాంటి చెత్త పనులు చేస్తూ ఇంకా దిగజారిపోయి ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. లూ ఫ్యాంగ్ని, నువ్వు షాపు ఓపెన్ చేయలేకపోయాననే కోపం నాపై చూపించకో. ఈ ప్రపంచంలో నువ్వు అందరికంటే గొప్పవాడివనుకుంటున్నావా? అందుకనే నీకు అందరూ చిన్న వ్యక్తుల్లా కనిపిస్తారు కదా. అవును, నేను నీలాగా కాదు లూ ఫ్యాంగ్ని. అది నీ కంపెనీ అయినా, ఫ్యామిలీ అయినా, హస్బెండ్ అయినా ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతావు. ఇన్ఫినిటీ కోల్పోవడం వల్ల నీకు ఎలాంటి బాధ లేదు, ఎందుకంటే నువ్వు ఇంకో కంపెనీ క్రియేట్ చేయగలవు. నువ్వు పోగొట్టుకున్న అన్నీ తిరిగి నీ దగ్గరికి చేరుతాయి. అలాగే ఏం జరిగినా సరే లింగ్రూయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నాకంత జాలి లేదు, కానీ లూయేకి ఉంది. ఎందుకంటే ఆమెను గుర్తుపెట్టుకుంది నేను ఒక్కనే. ఏంటి, నేను చెప్పింది నిజమే కదా? మాటలు రావడం లేదా? తను నేను ఎప్పటికీ మర్చిపోను, ఎప్పటికీ. నువ్వు అబద్ధం చెప్తున్నా. నువ్వు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? నీలాగే నన్ను నేను నిందించుకుంటూ తన జ్ఞాపకాలతో బ్రతకాలా? నువ్వు చెప్పిందంతా నా అక్క గురించి. తనని ఎలా ప్రేమించాలో నీకు తెలుసా? తనకున్న అతిపెద్ద కోరికేంటో నీకు తెలుసా? నాకు నమ్మకం ఉంది. లూయే గురించి నీకన్నా నాకే బాగా తెలుసు. తను ఏం కోరుకుందో నీకు నేను చెప్తాను విను. తన ప్రాణాలు పోగొట్టుకొని మేమందరం మా గిల్టితో బాధపడుతూ ఉండాలని తను కోరుకోలేదు. తను కోరుకున్నది అది కాదు. ప్రతి ఏడాది నా బర్త్డే రోజున తను నాకేం చెప్పేదో తెలుసా? నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయమని, నువ్వు ఎవరిలా అవ్వాలనుకుంటున్నావో అలా అవ్వు అని. ఒకవేళ తను నా కోసం ఇంకో బర్త్డే సెలబ్రేట్ చేసి ఉంటే నాకు తెలుసు తను ఖచ్చితంగా చాలా అప్పో. లో ఫ్యాంగ్ని, నీ తప్పుల్ని కప్పిపుచ్చుకునే కారణాలు చెప్పుకో. గా ఇర్ఫాన్, నా అక్క ప్రేమించిన వ్యక్తివి నువ్వు. నా అక్క గురించి ఆలోచిస్తూ ఆ చేదు జ్ఞాపకాలతో ఉండిపోవాలని నేను కోరుకోవడం లేదు. నా పని పూర్తయ్యాక నేను వెళ్ళిపోతాను. నువ్వు నాపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే నేను నిన్ను అడ్డుకోను. కానీ నిన్ను వార్న్ చేస్తున్నాను. నువ్వు నన్ను ఎంతైనా బాధపెట్టావు, కానీ పక్క వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. ఆర్ట్ పార్కులో ఉన్న వాళ్ళు సాధారణ వ్యాపారులు. వాళ్ళకి ఎక్కువ రెంట్ కట్టే స్తోమత ఉండదు. అయినా అలాగే చేస్తానంటే నేను నీతో ఆడుకోవడం మొదలు పెడతాను. యోయో, బుక్ చదువుతున్నావా? నాన్న, అమ్మ ఎలా ఉంది? అమ్మనా? మీ అమ్మ ఇప్పుడు అలసిపోయింది, నిద్రపోతుంది. సరే, మరి నేను నీకు చదివి చెప్పనా? ఎంతవరకు చదివావు? ఇక్కడి వరకు. ఓకే. బుల్లి ఎలుగుబంటి వాళ్ళ నాన్నని అడిగింది, నాన్న మన దగ్గర కూడా ట్రీరింగ్స్ ఉన్నాయా అని. నాన్న ఎలుగుబంటి చెప్పాడు, మన దగ్గర లేవమ్మా, కానీ మన దగ్గర గొప్ప నోటేషన్ ఉంది అని. బర్త్డే
మనకి బర్త్డే పార్టీ ఉంది. బర్త్డే? నాన్న ఏమైంది? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఆ, నాన్న బర్త్డేస్ గురించి ఏదో ఆలోచిస్తున్నాడు కన్నా. నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలని ఆలోచిస్తున్నావా? నేను చాలా గుడ్ బాయ్ని. నేను ఎక్కువగా గిఫ్ట్స్ అడగనులే. యోయో నిజంగా గుడ్ బాయ్. నాన్న నేను నీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఏంటా సీక్రెట్? నా బర్త్డే కంటే ముందు మమ్మీ బర్త్డే వస్తుంది. మర్చిపోకుండా మమ్మీ బర్త్డే సెలబ్రేట్ చేయండి, లేదంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నాకు తెలుసు కన్నా, కానీ నువ్వు కొంచెం లేట్గా చెప్పావు. ఏంటి లేట్ అయిందా? అవును, లేట్ అయింది. 6 ఏళ్ళు లేట్ అయింది. నాన్న నీకు అది 6 ఏళ్ల ముందే తెలుసా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వావ్, రాత్రి బాగా నిద్రపోయావా? మొదట్లో కొంచెం అలసటగా అనిపించింది, కానీ తర్వాత బాగా నిద్రపోయాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తిందామా? రాత్రి సరిగ్గా తినలేదు, ఆకలిగా ఉంది. ఏంటి ఇవి నా కోసం కాదా? చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా నా కోసం కాదా? ముందు నువ్వు నాకు 3 ప్రామిస్లు చేయాలి. 3? సరే వదిలే. ఓ అయ్యో, 3 ప్రామిస్లే కదా. సరే చెప్పు, ఏంటవి? మొదటిది, ఫ్యూచర్లో అన్ని విషయాల్లో నేను నీ దగ్గర నిజాయితీగా ఉంటాను. నువ్వు కూడా అలాగే ఉంటావు అనుకుంటున్నాను. నా దగ్గర ఏది దాచకుండా నన్ను నమ్ము. నమ్ముతాను. ఇక రెండవది, మనం అఫీషియల్గా ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం? నేను జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నీకోసం వెతికాను, కనిపించలేదు. నిన్ను బయటికి తీసుకురావడం కోసమే నేను కోర్టుకు వెళ్ళి డివోర్స్ అడిగాను, కానీ అప్పుడు కూడా నువ్వు బయటికి రాలేదు. ఎక్కడో దాక్కొని ఉన్నావు. కోర్టు మనకి డివోర్స్ ఇచ్చింది. మనం మళ్ళీ కలిసి ఉందామని చెప్పినప్పటి నుంచి యోయో కోసమైనా కలిసి ఉండాలనిపించట్లేదా? గతంలో జరిగిన దాన్ని బట్టి చట్ట ప్రకారం వెళ్తే మంచిదనుకుంటున్నాను. లేదంటే అలాగే నాకు అర్థమైంది. నాకు పూర్తిగా అర్థమైంది. అలాగే చేద్దాం. మరి ఆ 3వ ప్రామిస్ ఏంటి? 3వది ఏంటంటే, ఐ లవ్ యూ లూ ఫైండింగ్. ఈ 3 మాటలు మనం ఒకరికొకరం బాకీ ఉన్నాం. ఐ లవ్ యూ. పర్లేదు, నువ్వు బయటికి చెప్పకపోతే నువ్వు బ్రేక్ఫాస్ట్ తినక్కర్లేదు. యోయో, లింగ్రాయ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ ప్రపంచంలో నేను ఎక్కువ ప్రేమించేది నిన్నే లింగ్రాయ్. అయ్యో నేనేం చూడలేదు.
అది మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. I love you forever， 只想能陪在你身边。你的手掌心我从未想逃开，抓紧过去，现在和我们将来。నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఏం చేద్దామని వచ్చావు? అది ఇలా చూడు, నువ్వు 6 ఏళ్ల క్రితం అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడగొద్దు. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నీకు మనసు అనేది లేనేలేదు. అది తెలియక నేను నీకు ప్రపోజ్ చేశాను. మళ్ళీ దాని గురించి ఆలోచించు అని మాత్రం మొదలెట్టకు. నువ్విప్పుడు మళ్ళీ అదే బోరింగ్ క్వశ్చన్ అడిగావంటే ఇప్పుడే ఇక్కడి నుంచి లేచి వచ్చిన దారిలో ఆ డోర్ క్లోజ్ చేసి అలానే వెళ్ళిపోవచ్చు. కొంచెం దూరంగా కూర్చో. లేదు, నేను నా క్వశ్చన్ అడగడానికి రాలేదు. నేను నవల రాయడం ఎంతవరకు వచ్చిందో అడుగుదామని వచ్చాను. అది బాగానే జరుగుతుంది. 3 రోజుల నుంచి ఏ అప్డేట్ ఇవ్వలేదు. అయితే నువ్వు ఇక్కడికి అది తెలుసుకోవాలని వచ్చావా? అదే నన్ను యూజ్ చేసుకో. నువ్వు నవల రాయడానికి నన్ను యూజ్ చేసుకుంటానని చెప్పావు కదా, అందుకే నేను డైరెక్ట్గా వచ్చేసాను. నీకు నచ్చినట్లు నన్ను యూజ్ చేసుకో. నీ క్రియేటివిటీ పెంచుకోవడానికి నన్ను ఎలాగైనా యూజ్ చేసుకో, పర్వాలేదు. యూజ్ చేసుకోవాలా? సరే, అయితే ఒక డీల్ మాట్లాడుకుందాం. మన స్టోరీ గురించి మాట్లాడాలి, ఇంకేం మాట్లాడొద్దు. ఓకే. అయితే నేను ముందు నీకు నా నావెల్ స్టోరీ చెప్తాను, అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు. అసలు స్టోరీ ఏంటంటే నాకు తెలుసులే. నీకు తెలుసా? ఏముంది, బాస్ CEO సీక్రెట్ కొడుకు హీరోయిన్ని కలుస్తాడు. ఆమెను వదిలిపెట్టకుండా వెంట పడుతూ ఉంటాడు. అప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీనో తెలుసా? నువ్వు ఒక్క ముక్కలో చెప్పేశావు. తర్వాత ఏంటి? యాక్చువల్లీ ఆ చిన్న పిల్లాడు హీరోయిన్ల కొడుకు. కానీ హీరోయిన్కి అతను ఎవరో తెలియదు కదా, మరి ఆ పిల్లాడు ఎలా వచ్చాడు? నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వు గెస్ట్ చేయలేకపోతున్నావు కదా, అయితే ఇంకొంచెం చెప్తా విను. అసలు ప్లాట్ ఏంటంటే, ఆ CEO లుకేమియా ఉన్న అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి తోడబుట్టిన ఒక చెల్లెలుంది. ఆ చెల్లెలే మన హీరోయిన్. CEO ఈ హీరోయిన్ ని వెతకడానికి తిరిగి తిరిగి చాలా కష్టాలు పడతాడు. మళ్ళీ ఆమెని ప్రేమలో పడేలా చేసి పిల్లాన్ని కంటారు. తను ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవడం కోసం ఆ పిల్లాడి రక్తాన్ని ఉపయోగిస్తారు. హీరోయిన్ కి పిల్లాడు పుట్టేంత వరకు ఆ విషయం తెలియనే తెలీదు. కానీ ఆ విషయం తెలియగానే ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు ఆమె గతం మర్చిపోతుంది. అందువల్ల CEOకి సంబంధించిన విషయాలేవి ఆమెకు గుర్తుండవు. అతను చెడ్డవాడు కదా. ఇది నీ ఊహతో రాసింది. నేనిప్పుడే వాళ్ళు మళ్ళీ కలవడం గురించి రాశాను. గతం మర్చిపోయిన హీరోయిన్ని హీరో కలుస్తాడు. నెక్స్ట్ ఆ CEO ఏం చేస్తాడు? నిజం దాచిపెడతాడా, లేక కావాలని ఆమెకి దగ్గరవుతాడా? అటాకింగ్ వల్ల యూజ్ ఉండదు, అలాగే డిఫెండింగ్ కూడా పనికి రాదు. ఫ్లోలో వెళ్ళిపోవడం మంచిదే. ఆగు. నీ స్టోరీలో హీరోయిన్ తిరిగి కలిసినప్పుడు ఇలా జరుగుతుంది కదా? అవును. అయితే మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామా, నెక్స్ట్ ఏం జరుగుతుందో? ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ డోర్ దగ్గర పెట్టి వెళ్ళండి. నాకు ఇన్స్పిరేషన్ వచ్చిందా?
వచ్చింది, నువ్వు ఇంకా వెళ్ళిపో. అరే నీకు ఇన్స్పిరేషన్ రాగానే నన్ను బయటకు గెంటేస్తావా? నా దగ్గర ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. రా వచ్చి కూర్చో. వద్దు వద్దు, ఏం అక్కర్లేదు, నేను రాస్తాను. మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టైమా? ఆ, నిజంగానా? నిజంగా నిజంగా నెక్స్ట్ టైం. మర్చిపోవద్దు. ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం రౌండ్ ట్రాలీ తిరగాలి. ఓకే. హాయ్ ట్యాంక్ పింగ్. ఇప్పుడు నువ్వు ఇతను బ్యాక్ సీట్లో కూర్చుంటావు, అతను తీసుకెళ్తాడు. ఎప్పటిలాగే ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తారు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అది బస్ కాదా? బస్సా? అది కష్టం. బైక్ సరిపోతుంది. కూర్చో. నా ప్రేమకి నువ్వు అర్హరాలివి. ఈ రోజు నీ మూడేం బాగున్నట్లేదు. నువ్వు ప్రేమలో పడే అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్నావు. అది ఎలా చేస్తావు? ప్రేమలో పడే అమ్మాయా? ఇలా చూడు, నువ్వు ప్రేమగా నవ్వాలి. ఓ. ఎందుకు ఏడుస్తోంది? ట్యాంక్ పింగ్, నిన్ను ప్రేమలో పడినట్టు యాక్ట్ చేయమన్నాను. ఏడుస్తున్నావు ఎందుకు? ఇలాంటి సీన్ కోసం ఎంతకాలం నుంచి ఎదురు చూసింది? చల్లటి గాలి, వర్షమా? ట్యాంక్ పింగ్, ఏం జరిగింది అక్కడ? బ్రదర్, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. ట్యాంక్ పింగ్ ఇప్పుడు చాలా బాధలో ఉంది. ఇప్పుడు మనం తనని మామూలు మనిషిగా చేయాలి. ఇది ఎలాంటి యాక్టింగ్ మెథడ్? ఆ మెథడ్ సంగతి పక్కన పెట్టు, వెళ్ళి డైరెక్టర్తో మాట్లాడు. నాకు అరగంట టైం ఇప్పించు. నువ్వెవరు? ఫస్ట్ ఎయిడ్ 120. ఎవరితను? డైరెక్టర్. కొద్దిసేపు వెయిట్ చేయండి, ఆమె తప్పకుండా తిరిగి వస్తుంది. ప్లీజ్ వెయిట్. అసిస్టెంట్ డైరెక్టర్. సార్, ఆ అమ్మాయి ఏం చేస్తుంది? నువ్వు సీన్ గురించి ఆమెకి ఏం చెప్పావు? తను చేయగలదా లేదా? చేయగలదు సార్, ఇప్పుడే వచ్చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. సరే, అందరికీ బ్రేక్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కొద్దిసేపు వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. వెయిట్ చేద్దాం, ఆగండి. ఎందుకలా ఏడుస్తున్నావు? నిన్ను చూస్తే నాకు ఏడుపు వస్తోంది. అయ్యో. ప్యాకప్. ఒక్క నిమిషం. వాళ్ళిద్దరు ఎవరు? బ్రదర్, మీరు వెళ్ళి డైరెక్టర్తో చెప్పండి. మేము మాట్లాడి వెంటనే వెళ్ళిపోతాం. అలాగే. అయితే పింగ్ పింగ్ని మీ ఇద్దరికి వదిలేసి వెళ్తున్నాను. ఓకే, గుడ్ లక్. డైరెక్టర్. మీరిద్దరూ? ఇది నీకోసమే. ఇది నీకోసమే. మీ ఉద్దేశం ఏంటి? నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. నేనంటే ఇష్టం లేదని చెప్పారు కదా. మీ ఇంటికి వెళ్ళి దాని గురించి బాగా ఆలోచించాం. నువ్వు నిజంగా చాలా మంచి అమ్మాయివి. నువ్వు అందంగా కూడా ఉంటావు. కాదు, చాలా అందంగా ఉంటావు. అలాగే మంచిదానివి. ఇప్పుడు నీలాంటి అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. నువ్వేమంటావు షన్? అవును, నిజమే, కరెక్ట్గా చెప్పాడు. క్యూట్గా ఉన్నావు.
చాలు. మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పడం లేదు. నా ఉద్దేశం, నాకిప్పుడు వర్క్ ఉంది. మంచిది, వెళ్ళి వర్క్ చేసుకో. యాక్టింగ్ మాత్రం బాగా చెయ్యి. తప్పకుండా. నేను వెళ్ళి యాక్ట్ చేసి వస్తాను. తిరిగి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రేమని ఆస్వాదించాలి. చల్లగాలి, అరే పూలు. చూసావా ఎంత బాగా వర్కౌట్ అయిందో? ఈసారి తప్పకుండా అదరగొడుతుంది. నా వల్ల కాదు. హే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఐమ్ సారీ. వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఇదేంట్రా బాబు, అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? పైగా తను నన్ను ఇష్టపడుతున్నందుకు సంతోషం, కానీ నా కోసం గొడవ పడకండి. అలానే నవ్వు. నువ్వు కూడా యాక్టింగ్ చేయగలవు షాన్. సంజువు, నన్ను భయపెట్టేశావు. ఇక్కడేం చేస్తున్నావు? షూటింగ్ జరగడం లేదా? కంప్లీట్ చేశాను సింగిల్ టేక్ లో. ఓ, కంగ్రాట్స్. హే, నువ్వు వెళ్ళిపోతున్నావా? ఆన్సర్ తెలుసుకోవా? ఏంటి? ఫ్లవర్స్ ఎక్కడా? నా ఫ్లవర్స్. నేను అర్జెంటుగా వెళ్ళాలి. మనం మళ్ళీ కలుద్దాం. నా ఉద్దేశం తర్వాత తీసుకొచ్చిస్తాను. అది పెంగ్బో అక్కడున్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు. హే, ఆగు. నువ్వు పెంగ్బో ఏం చేయడానికి వచ్చారు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడే చూసావు కదా, మా ఇద్దరికి నువ్వంటే ఇష్టం. నన్ను పిచ్చిదాన్ని అనుకున్నావా? సరే, నేను ఒప్పుకుంటున్నాను. కొన్నిసార్లు సిల్లీగా ఉంటాను, కానీ ఈ విషయంలో నేను మళ్ళీ ఆ తప్పు చేయాలనుకోవట్లేదు. అయితే నువ్వు నటిస్తున్నావా? పూర్తిగా కాదు, కొంచెం నిజం కొంచెం అబద్ధం. నేను లవ్ సీన్స్ లో సరిగ్గా చేయలేకపోయేదాన్ని. మీరిద్దరు ఇక్కడికి రాకపోయి ఉంటే అందుకే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేశా. నువ్వు మాట మార్చొద్దు, నిజం చెప్పు. నువ్వు నాకు నిజం చెప్పకపోతే నేను లూ ఫ్యాంగ్లింగ్ చెప్తాను నువ్వు వర్క్ వదిలేసి నన్ను కలవడానికి వచ్చావని. తన్ని శాలరీ కట్ చేస్తుంది. సరే, నువ్వు చాలా చిరాకు పెడుతున్నావు. తన పేరు చెప్పి బెదిరిస్తున్నావు. నిజం చెప్పాలంటే లూ ఫ్యాంగ్లింగ్ అంటే నాకేం భయం లేదు. అయితే నీకు నేనంటే భయమా? నువ్వు సైలెంట్ గా ఉంటే నేనంటే ఇష్టం అనుకుంటాను. నిన్నే యాక్సెప్ట్ చేస్తాను. సరే, నిజం చెప్తాను. పెంగ్బో నువ్వు ఈ మధ్య డల్గా ఉండడం గమనించాడు. నిన్ను సంతోషపరచాలని నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడు. పెంగ్బో తనెందుకు ఎలా చేశాడు? అది నాకెలా తెలుస్తుంది? ఒకవేళ అతను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడేమో. నన్ను ప్రేమిస్తున్నాడా? అవును, నిన్ను ప్రేమిస్తున్నాడు. అతను నన్ను హెల్ప్ అడగడానికి వచ్చినప్పుడు నేను అడిగాను, ట్యాంక్ అంటే నీకు ఇష్టమా అని. అస్సలు ఆలోచించకుండా లేదని చెప్పాడు. మరి నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పా? నీకు అర్థం కాలేదు. ఇలాగా చెప్తాను. నిజానికి సైకాలజీ ప్రకారం అడిగిన వెంటనే సమాధానం చెప్తే నిజం దాస్తున్నానని అర్థం. బహుశా అతను నిజం బయటకు చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. తను నన్ను ప్రేమిస్తే మరి నాకెందుకు చెప్పలేదు? అది తను చాలా ఇన్ఫీరియర్. ఇన్ఫీరియరా? ఆలోచించి చూడు. నువ్వు ఎంత అందంగా, ఎంత క్యూట్ గా ఉంటావు, అలాగే పెద్ద స్టార్వి కూడా. కానీ అతను ఒక చిన్న హాస్పిటల్లో మామూలు డాక్టర్. నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పగలడు? ఒకవేళ నిజం చెప్తే మీ ఫ్రెండ్షిప్ పోతుందని భయపడి ఉంటాడు. లేదంటే అతన్ని ఫ్యాన్ కాకపోయి ఉండొచ్చు. అందుకే నిస్సందేహంగా అతను నిన్ను చీరప్ చేయడానికి వచ్చాడు. చీరప్. ఇది అబద్ధం కాదు కదా? నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? పెంగ్బో ట్రీట్ చేసేది నీకు కనిపించట్లేదా? నువ్వు ఫీల్ అవడం లేదా? నువ్వు బాగా ఆలోచించు, నేను వెళ్ళొస్తాను. నువ్వు నిజంగా చాలా బాగా చేసావు. డైరెక్టర్ నిన్ను పొగుడుతున్నాడు. అంతేకాకుండా లవ్ స్టోరీస్లో నువ్వు బాగా చేయగలవనే ధైర్యం నాకు వచ్చింది. ఎవరతను?
అతను ఇంతకు ముందు నా దగ్గరికి వచ్చి అరగంట బ్రేక్ ఇవ్వమని చెప్పాడు. అది వర్కౌట్ అవుతుంది అనుకోలేదు. అయితే నీ గురించి అతనికి బాగా తెలుసనమాట. బాగా తెలుసు. అతను నీకేమవుతాడు? హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇదిగో నీళ్ళు తాగు. ఈ రొమాంటిక్ డ్రామాలు పక్కన పెట్టి నువ్వు కొత్త ప్లాన్ ఆలోచిస్తే మంచిది. ఇది ఇంకా చాలు. నేను ప్రేమలో పడ్డాను కాబట్టి నా లోటుని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించు. ఏంటి లోటా? ప్రేమ? పెంగ్బో, ఆ, ఇక్కడేం చేస్తున్నావు? అది నేను షూటింగ్ ఎలా చేస్తున్నారో చూస్తున్నాను. బహుశా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలనేమో అని ఆలోచిస్తున్నాను. డోంట్ వరీ మిస్ పింగ్, ఈ షూటింగ్ గురించి బయట ఎవరికీ రివీల్ చేయరు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ, నువ్వు నాతో ఉండడం నాకు ఇష్టమే. ఆ? నా ఉద్దేశం, నిన్ను నా బాయ్ ఫ్రెండ్గా ఒప్పుకుంటున్నాను. మరి షెన్జు సంగతి? ఆ, షెంజు అతను చాలా తెలివైనవాడు కదా, మన గురించి అర్థం చేసుకుంటాళ్లే. అతని గురించి దిగులు పడకు, నేను నిన్ను రక్షిస్తాను. నేను దిగులు పడ్డం లేదు. ఎందుకు అలా డల్గా ఉన్నావు? నేనంటే ఇష్టమని నువ్వు ఇంకా చెప్పలేదు. ఆ, నువ్వంటే నాకు ఇష్టమే. అది చాలు. పర్లేదు, నాకివ్వు. నాకు ఇవి చాలా నచ్చాయి. ఇంకొన్ని రోజుల్లో లూ ఫ్యాంగ్నింగ్ బర్త్డే వస్తుంది. తన ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. అందుకు నాకు మీ హెల్ప్ అవసరం అవుతుంది. నువ్వు తన బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నావా? తను అందులో నుంచి బయటపడింది. అలాగే ఈ బర్త్డే తనకి కొత్త అర్థాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను. సరే, హే, దీని గురించి నువ్వేమంటావు? పెంగ్బో, సరే, నువ్వెలాగంటే అలాగే చేద్దాం. అయినా దేని గురించి? నువ్వే కదా ఎలా అంటే అలా అన్నావు. మేము చెప్పింది నువ్వు వెళ్ళలేదా? బర్త్డే పార్టీకి నాకు కావాల్సిన లిస్ట్ మీ ఇద్దరికి పంపిస్తున్నాను. ఒకసారి చూడండి. అక్కర్లేదు, ఫుడ్ విషయం నేను చూసుకుంటాను, మిగతావి కార్లీ చూసుకుంటాడు. మన ఇద్దరు అంత క్లోజా? నన్ను అలా పిలవడానికి నీకెంత ధైర్యం? హే లింక్రోయ్, నువ్వు తన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నావా లేక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? రెండు అనుకో. ఓ, అందుకే నువ్వు ఇంత గ్రాండ్గా ప్లాన్ చేయాలనుకుంటున్నావు. హే, నిన్ను నువ్వు పార్సల్ చేసుకుని వదినకి గిఫ్ట్గా ఇవ్వడం లేదు కదా? బర్త్డే పార్టీలో నేను తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా చెప్పాను, కానీ ఈసారి తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మొత్తానికి నువ్వు ధైర్యం చేసావు. చాలా ఏళ్ళు గడిచింది. నువ్వు ప్రపోజ్ చేయగానే ఖచ్చితంగా వదిన ఏడ్చేస్తుంది. ఫ్యాంగ్నింగ్ ఎందుకు ఏడుస్తుంది? నోటుకొచ్చినట్టు మాట్లాడుకోను. నేను చెప్పేది విను. నువ్వు ఫ్యాంగ్నింగ్తో ఇలా చెప్పు చాలు. ఫ్యాంగ్నింగ్, నేను గతంలో సంపాదించింది, ఫ్యూచర్లో సంపాదించబోయేది మొత్తం అంతా నీకే సొంతం అని. సరేనా? అలా చెప్తే తనకి నచ్చుతుందా? అఫ్ కోర్స్ నచ్చుతుంది. నువ్వు దాని గురించి ఏం కంగారు పడుకో. ఆడవాళ్ళకి సర్ప్రైజ్లు అంటే ఇష్టం. గతంలో ఒకసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే జాగ్రత్తగా చేద్దామని. యూ డోంట్ వరీ, నా మాట విను. నువ్వేం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అక్కర్లేదు. ఒకసారి లేచి నిలబడు. జాగ్రత్త చూడు. స్ట్రైట్గా తన దగ్గరికి వెళ్ళి నడుమ చేసి ఇలా పట్టుకో. నా వల్ల కాదు, నాకు నడుము నొప్పి వచ్చేలా ఉంది. భయపడుకో. లాస్ట్ టైం నాకు ఇలాగే నడుము పట్టుకుంటే హాస్పిటల్కి వెళ్ళాను. నిన్ను కూడా తీసుకెళ్తాను. హే, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం అక్కర్లేదు, కూర్చో కూర్చో. తోస్తావా? కూర్చో కూర్చో సైమన్, నువ్వు చెప్పు, ఏంటో చెప్పు. నువ్వు తన దగ్గరికి వెళ్ళి నడుము మీద చేయి వేసి, ఫ్యాంగ్నింగ్, నన్ను పెళ్లి చేసుకో, ప్రామిస్ చేయి, నాకు సెకండ్ చాయిస్ లేదు, పర్ఫెక్ట్, ఇలా చెప్పావంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చాలా ఇదంతా నువ్వు నావెల్స్ లో చదివి చెప్తున్నట్లుంది. ఇదిగో చూడు, నువ్వు ప్రపోజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా చెప్పు, నాకు అక్కర్లేదు. నేను ప్రపోజ్ చేస్తే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలా చూడు, నీ సక్సెస్ రేట్ తక్కువ అంటున్నావు, మళ్ళీ దాన్ని యూజ్ చేయమని తనకు అడ్వైస్ ఇస్తున్నావు.
చూడు లింగురుయ్, చాలా ప్రేమగా చెప్పు, రొమాంటిక్ గా చెప్పు. అందరూ నీ పెళ్లికి సాక్షులుగా ఉంటారు. నువ్వు పార్టీకి వచ్చే వాళ్ళందరికీ ఒక స్లోగన్ ఇచ్చి అక్కడ చెప్పమని చెప్పు. అప్పుడు మేమందరం కలిసి అలాగే చేస్తాం. ఇది నవల్ స్టోరీ కంటే చెత్తలా ఉంది. ఏదో హీరోయిన్ ఫ్యాన్ మీట్ లో ఉంది. అలా చెప్తే తప్పేంటి? నీకు విషయం తెలుసా, నేను ఆల్రెడీ ట్రై చేశాను, అది వర్కౌట్ అయ్యి. ఏంటి నువ్వు ట్రై చేసింది? ఇలా పట్టుకొని నిలబడితే ఎంత కామెడీగా ఉంటుంది. నన్ను వెక్కిరించడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఈ జనరేషన్ లోనే లేవు. నీ స్టైల్ ఇప్పుడు వర్కౌట్ నన్ను అలా అనడానికి ఎంత ధైర్యం నీకు? తొక్కల సూట్ ఇదిగో నీ చూడు. ఫ్యాషన్ చూసావుగా ఎలా ఇలా ఉందో? ఎవరైనా డ్రెస్ వేసుకుంటారా? అతని మాటలు వినొద్దు నేను. ఆ ప్యాంట్ చూడు. అతని ఫాలో అయితే నీ పని అంతే. డిగ్నిఫైడ్ గా లేదు. పైగా నన్నే ఏయ్, అంటున్నావు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీతో మాట్లాడడం నాతో అవసరం. ఫైట్ చేయాలనుకుంటున్నావా? ఏంటి గొడవ పడుతున్నావా? పగలగొడతాను నేను చెప్తున్నా. అడుగు కొడతా. ట్రై చేయి.那个花瓣的香味撩人醉，独自走孤单的街，无所